నిజంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అనేటువంటి హామీతోని వాళ్ళ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీల హామీతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనుల పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవి చూస్తే? అంటే ఒకటండి వాళ్ళు ఎలక్షన్ని ఎంత మైక్రోస్కోపిక్గా కొట్లాడినారు అంటే ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళు ఏదో ఒక హామీ ఇచ్చారు. అందుకే 6 గ్యారంటీలు కాదు 420 హామీలు ఇచ్చారు వాళ్ళు. ప్రతి ఒక్కరికి మేము ఇది చేస్తాం, అది చేస్తాం, యువతకి ఇది ఇస్తాం, జాబ్ క్యాలెండర్ చేస్తాం, ఇవన్నీ కూడా చెప్పారు. 30,000 ఉద్యోగాలు భర్తీ చేసేసినామని రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ చెప్తారండి. రాహుల్ గాంధీ గారు అంటే ఏదో నిజాలు చెప్తారు కావచ్చు అని దేశం మొత్తం అట్లా అనుకుంటారు. ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నేనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాను అని అంటే నమ్మేటట్టుందా? నోటిఫికేషన్ నువ్వు వేసినవా? ఎగ్జామ్ నువ్వు కండక్ట్ చేయించినవా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ నువ్వు చేసినావా? చేయలేదు. కానీ ఫోటో నువ్వు దిగినావు. కేసీఆర్ గారికి అది అలవాట్లేదు కదా పాడయి. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి పట్టుకొని ఇగో జాబ్ అమ్మ, నేను నీకు జాబ్ ఇచ్చినా నాతో ఫోటో దిగు, నేను ప్రచారం చేసుకుంటా. చిన్నపిల్లల ఎస్ఎస్సి టాపర్స్ తో ముఖ్యమంత్రి గారు పాలసీల గురించి, జియోల గురించి, ఇతర ప్రభుత్వాల గురించి ఇవి మాట్లాడబట్టి పాపం ఉద్యోగం వచ్చినప్పుడు ఇదంతా ఫోటో ఆ సునీల్ కనుగోలు అనేట ఆయనను పెట్టుకున్నారు. సునీల్ కనుగోలు అమిత్ షా మనిషి అని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారండి. అమిత్ షా మనిషి సునీల్ కనుగోలు రోజు కేసీఆర్ గారికి అమిత్ షా గారికి ఇద్దరి మధ్యలో రోజు రాత్రి మధ్యలో కాన్ఫరెన్స్ కాల్ నడుస్తుంటదని రేవంత్ రెడ్డి చెప్పిండు. మన తెలంగాణ ప్రజలు మనం అందరం కూడా మనం పట్టించుకోం, ఇవి అన్ని చిన్న ఎందుకు కౌంటర్ చేద్దామని అనుకుంటాం. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి నమ్మించి నువ్వేమో సునీల్ కనుగోలును ఎంబడి పెట్టుకొని సమ్మక్క సారలమ్మ జాతరకు పోయినప్పుడు సునీల్ కనుగోలు నీతో పాటు ఉంటాడు, ముఖ్యమంత్రితో పాటు ఉంటాడు. అసెంబ్లీలో సునీల్ కనుగోలు నడుస్తూ ఉంటాడు, స్క్రిప్ట్లు రాస్తూ ఉంటాడు, వీడియోలు తయారు చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి వీడియోని కట్ పేస్ట్ చేసి ఏది గోదావరి గురించి మాట్లాడిన వీడియోను వాళ్ళు అసెంబ్లీలో కృష్ణా నది గురించి, కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడారని వీడియో చూపెడతారు. కేసు ఎవరి మీద కావాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కావాలన్నా, చూపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కావాలన్నా, సునీల్ కనుగోలు మీద కావాలన్నా. సో ఇవాళ పాయింట్ ఏంటంటే ఈ సునీల్ కనుగోలు నడిపించే స్క్రిప్ట్ లో వాళ్ళ హామీలను పక్కన పెట్టేశారు. దాని గురించి ఎక్కడ మాట్లాడతలేరు. మొన్న లోక్సభ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడలేదు. రిజర్వేషన్లు ఇంపార్టెంట్, దాని గురించి మైనారిటీ రిజర్వేషన్ గురించి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ కానివ్వండి, కేసీఆర్ గారు గొంతెత్తిర్రు. కేంద్రాన్ని నిలదీసినాం. పాపం ముస్లింలను అటు డైవర్ట్ చేద్దామని చెప్పిన పరిస్థితి ఇవాళ ఏం జరిగింది చెప్పండి? భారతీయ జనతా పార్టీ ఎంట్రీ ఇచ్చింది కదా, మళ్ళా మా మీద బద్నాం ఏంది? మేము బీజేపీతో పాటు కలిసి ఉన్నాం అనేసి.